హాయ్ అండి, అందరికీ నమస్తే. హస్బెండ్ గారు పార్ట్ 4. ఇక శేఖర్ ఇల్లు. మోహిని అలా పిచ్చిదానిలా ప్రవర్తించడం చూసి వాళ్ళు భయపడతారు. ఎంత ఆపినా వాళ్ళను పట్టించుకోకుండా వస్తువులను పడేస్తుంది. అప్పుడే అక్కడికి వచ్చిన వ్యక్తి, సూర్య నీకే దక్కుతాడు బంగారం అని అంటుంది. ఆ మాట విని ఆగిపోయి తన వైపు తెరగా తలుపు దగ్గర ఉన్న ఒక ఆవిడని చూసి శేఖర్, చంద్రిక సంతోషంగా చూస్తుంటే మోహిని పరిగెత్తుకుంటూ వెళ్ళి, "అమ్మమ్మా, నువ్వు నిజమే చెప్తున్నావు కదా, సూర్య నాకు దక్కుతాడుగా" అని పిచ్చిదానిలా అడుగుతుంటే, "అవును బంగారం, నువ్వు కోరుకుంది నీకు కాకుండా ఎవరికి దక్కనిస్తాను చెప్పు" అని శేఖర్ వైపు చూసి, "అల్లుడు గారు, మన ఇంటికి వెళ్దాం పదండి" అని అంటుంది ఆమె. ఇక అందరూ కలిసి ఆమెతో కలిసి వెళ్తారు. ఆమె తనతో పాటు ఒక బంగ్లా లాంటి ఇంటికి తీసుకువెళ్తుంది. ఆ ఇల్లు మరీ పేదది కాకుండా, అలాగే చిన్నది కాకుండా ఉంది. అప్పుడు మోహిని ఆ ఇంటిని చూసి, "అమ్మమ్మ, ఇది వరకు వింటున్న ఇల్లు కాదుగా" అని అనగానే, "రేపు మాట్లాడుకుందాం బంగారం, నువ్వు వెళ్ళి నిద్రపో" అని పంపించి వీళ్ళకు కూడా గది చూపించి గదిలోకి వెళ్ళింది. అక్కడ పుస్తకం చదువుకుంటున్న వ్యక్తిని చూసి కోపంగా, "నీ కొడుకు ఏం చేశాడో చూసావా? నా కూతురు, నా మనవరాల్ని ఇంట్లో నుండి బయటికి గెంటడమే కాకుండా తనకు ఆస్తిలో చిల్లి గవ్వ కూడా ఇవ్వలేదు. అలాగే ఆ శశిని పెళ్లి చేసుకున్నాడని చెప్పగానే అప్పటి వరకు భార్య మాట వింటున్నవాడు ఎప్పుడైతే సూర్యకి శశితో పెళ్ళి అయిందని అన్నాడో సంతోషంగా, ఏంటి, నా కొడుకు నా మనవరాల్ని పెళ్లి చేసుకున్నాడా, ఇన్నాళ్ళకి నా శశి కష్టాలు తీరాయని సంతోషపడుతుంటే ఆవిడ కోపంగా, నేనేం మాట్లాడుతున్నా, నువ్వేం అంటున్నావు అని అనగానే, నేనేమన్నాను భవాని, నా కొడుకు పెళ్లి చేసుకున్నాడు అని తెలుసుకుని సంతోషిస్తున్నాను అని అనగానే ఉరిమి చూస్తుందామె. అప్పటి వరకు బయట నుండి ఆ మాటలు వింటున్న చంద్రిక తన నాన్న అంటున్న మాటలు విని, నానా, నువ్వు అలా ఎలా మాట్లాడతావు, ఆ సూర్య మన ఆస్తులన్నీ తీసుకుని మమ్మల్ని బయటికి గెంటేశాడని చెప్తుంటే అది విని కూడా పట్టించుకోకుండా సూర్య పెళ్లి చేసుకున్నాడని మాట్లాడుతున్నావు అని అనగాని ఒక్కసారిగా నవ్వి, ఏంటి, ఏదో మీ ఆస్తి అన్యాయంగా తీసుకున్నట్టు మాట్లాడుతున్నావు, అది శశి ఆస్తి, మీరు అప్పనంగా ఇప్పటిదాకా అనుభవించారు. మళ్ళీ నేను ఆ రోజే చెప్పా, మీరు చేసిన పాపాలకు శిక్ష అనుభవించే రోజు వస్తుందని, ఇప్పుడు వచ్చింది సమయం అని అంటాడు. శ్రీధర్ ఎలా మాట్లాడేసరికి అసహనంగా చూస్తున్న కూతురు వైపు చూసి మళ్ళీ శ్రీధర్ గారి కళ్ళల్లోకి సూటిగా చూస్తూ, రేపు మనం అందరం సూర్య ఇంటికి వెళ్తున్నాం అని చెప్పగానే ఇక ఏమీ మాట్లాడకుండా పడుకుండిపోతారు. తన కూతురితో రేపు చూద్దామని చెప్పి పంపించి తను పడుకుండిపోతుంది. ఇక ఇక్కడ సూర్య ఇల్లు. రాత్రి అందరూ భోజనం చేసి ఎవరి గదిలోకి వాళ్ళు వెళ్ళిపోతారు. శైలజ రఘుపతి రమణికి టాబ్లెట్స్ ఇచ్చి ఏదో మాట్లాడడానికి సంకోచించడం గమనించి రమణి అడుగుతుంది, ఏమైనా మాట్లాడాలని అనుకుంటున్నావా అని అనగానే, అవునక్క, ఒకసారి ఆయనకి ఫోన్ చేసి సూర్యకి పెళ్ళి గురించి చెప్తే బాగుంటుందని అనుకుంటున్నాను అని తలదించుకుని చెప్తుంది ఆమె. అప్పుడు రఘుపతిని, నీ జీవితాన్ని నాశనం చేసి సమయంలో సూర్యకి మధుకి తండ్రి తోడు అవసరమో ఆ సమయంలో తన దారి చూసుకుని వెళ్ళిపోయిన వాడి గురించి ఆలోచించడం అవసరమా అని జీరపోయిన గొంతుతో అంటారు. దానికి ఏమీ చెప్పకుండా తల కిందకి దించుకుంటుంది. అప్పుడు రమణి, మనం చెప్పకపోయినా తనకు తెలిసి ఉంటుంది. నా ఆలోచన కరెక్ట్ అయితే రేపు ఖచ్చితంగా వస్తాడు. నువ్వు వెళ్ళి పడుకో అని చెప్పగానే తను వెళ్ళిపోతుంది. అక్కడ శశి తన గదిలో తన మామయ్య తన భర్త అన్న సంతోషంతో ఎంతసేపటికి నిద్ర రాకపోవడంతో అక్కడ ఆల్బమ్ని ఓపెన్ చేసి ఫొటోస్ చూస్తుంది. అందులో ఉన్న సూర్య ఫోటోని చూసి, ఎంత అందంగా ఉన్నావు అని ఆ ఫోటోతో మాట్లాడుతుంది. అప్పుడే అక్కడకు శైలజ రావడంతో ఆల్బమ్ దాచేసి నిద్రపోతుంది. రాత్రి 11 గంటలకు ఏదో పని మీద రఘుపతి దగ్గరకు వెళ్తే అక్కడ వాళ్ళ మాటలు విని తనకు గడిచిన విషయాలు గుర్తుకు వచ్చి కోపంగా తన గదిలోకి వచ్చి హరికి ఫోన్ చేసి సిట్టింగ్కి రమ్మంటాడు. ఈ టైంకి ఎందుకురా అంటే, నువ్వు రావే అని చెప్పి కట్టేశాడు. హరి
ఇక వీడు ఎవరి మాట విండు అనుకుని బయలుదేరతాడు. నిద్ర పట్టక బాల్కనీలో కూర్చుని శశి అక్కడ ముందు సామాను చూసి అక్కడ పొదల పక్కన నుంచుంటుంది. అప్పుడు సూర్య, హరి కూర్చుని తాగడం మొదలు పెడతారు. హరికి తెలుసు సూర్య బాగా కోపంలో కానీ బాధలో కానీ ఉన్నప్పుడు తాగుతాడని. సూర్యతో కంగ్రాట్స్ రా, ఎలాగైనా నీ చిన్నిని పెళ్లి చేసుకుని ఇంటికి తెచ్చుకున్నావని. కానీ ఏంటిరా చేసుకునేది, దానికి తెలుసు అది నా సొంతమని. కానీ వడ్డీ ఎవరితోనో పెళ్ళికి రెడీ అయింది అని అనగానే, హరి అది చిన్నపిల్లరా, దాని మీద నీ కోపం రాకూడదు అనగానే, అది చిన్నపిల్లేంట్రా, సంవత్సరంలో నా పిల్లలకు తల్లి, అది చిన్నపిల్ల అనుకుంటే నా పిల్లలను ఎలా చూసుకుంది అని అనగానే హరి ముందు మొత్తం పోరబోతుంది. ఏంట్రా నువ్వు అనేది, అది ఇంకా చదువుకుంటుంది, అప్పుడే పిల్లల దాకా వెళ్ళిపోయావు అంటుంటే ఆ మాటలు వింటుంటే శశి సిగ్గుతో మొహం ఎర్రబడింది. అలాగే మామ, అలా మందు తాగుతుంటే కోపం వచ్చి ఎవరూ చూడకుండా సూర్య గదిలోకి వస్తుంది. అప్పుడే ఫోన్ వస్తే సూర్య పక్కకు వెళ్తాడు. సూర్యకు మందు తెచ్చాడని కోపంతో ఎదిరించడానికి పక్కనే బల్లిపిల్ల కనబడితే దాన్ని తీసుకుని హరి పక్కన వేస్తుంది శశి. ఇక బల్లి హరి టీషర్ట్లోకి వెళ్ళగానే తను డ్యాన్స్ వేస్తుంటే తను ఎదురుగా నవ్వుతూ చూస్తుంది. అప్పుడు హరి, ఏం వేశావు శశి అనగానే, ఎలుక వేసా అన్నయ్య అని అమాయకంగా చెప్తుంటే గెంతుతూ, ఏంటి ఎలుక అని గట్టిగా అరిచి, నేనేం చేశాను అనగానే, మా మామకు మందు అలవాటు చేస్తావా అని కోపంగా అనగానే, తల్లి నీ మామ చిన్నపిల్లోడు కాదమ్మా, వాడు తాగడం మొదలు పెడితే ఒక ఫుల్ బాటిల్ ఖాళీ చేస్తాడు అని చెప్తుంటే అక్కడికి సూర్య రావడం చూసి మెల్లగా జారుకుంటుంది శశి. అక్కడికి వచ్చిన సూర్య మొత్తం చల్లా చెదురుగా అవడం చూసి, రే ఏంట్రా ఇదంతా అని అడగ్గా గెంతుతూ ఉంటాడు. ఇలా కాదని వాడిని పట్టుకుని ఒక్కటి పీక్క అప్పుడు వాడు తోలగానే బల్లి బయటపడుతుంది. అప్పుడు నువ్వు గోడల దగ్గరికి ఎందుకు వెళ్ళవరా బాబు అంటే ఉక్రోషం ఆపుకోలేక సూర్యతో జరిగిన విషయం చెప్పి, నేను నీ మీద కోపంగా ఉన్నా, ఇప్పటి వరకు నాతో మాట్లాడకని చెప్పి మందు బాటిల్ తీసుకుని తన రూమ్కి వెళ్తాడు. రవి చిన్ననాటి నుండి స్నేహితుడు కాబట్టి తనకు కూడా ఒక రూమ్ ఉంటుంది. అందుకే శశితో పరిచయం ఉంటుంది. శశి చేసిన పని వల్ల అల్లరి పిల్ల అనుకుని నవ్వుకుని తన గదిలోకి వెళ్ళి నిద్రపోతాడు. ఉదయం 4 గంటలకే లేచి రమణ, శైలజి కలిసి కావలసిన ఏర్పాట్లు చేస్తుంటారు. రఘుపతి హాల్లోకి వచ్చేసరికి ఇల్లంతా పూలతో అలంకరించి అందంగా ఉంది. సూర్య పొద్దున్నే లేచి తన జాగింగ్కి వెళ్ళి రూమ్లో కూర్చుని ల్యాప్టాప్లో వర్క్ చేస్తుంటాడు. కొంత సమయం తర్వాత రమణి గారు వచ్చి పూజకి రెడీ అవ్వమంటే తను స్నానం చేసి వచ్చి బయట బాల్కనీకి వెళ్ళి అక్కడ వ్యూ చూస్తుంటాడు. అక్కడ రంగురంగు పూలతో చాలా ఆహ్లాదంగా ఉంటుంది. ఎవరో తనను చూస్తున్నారనిపించి పక్కకు చూడగానే అక్కడ శశి షాక్గా అలా నిలబడి ఉంది. ఏమైంది అలా చూస్తుంది అని తనను చూడగా అప్పుడు తనను చూసుకుని అప్పుడు అర్థమయ్యి ఎలాగైనా రాత్రి జరిగిన దానికి తన పని పట్టాలనుకుని ఆ బాల్కనీకి దూకి శశి దగ్గరికి వెళ్తాడు సూర్య. ఇక శ్రీధర్ ఇల్లు. ఉదయం అవగానే చంద్రిక, శేఖర్, మోహిని రెడీ అయ్యి బయటకు వస్తారు. అప్పుడే అక్కడికి భవానీ వచ్చి, రెడీ అయ్యారా, పదండి ఏదైనా తిని వెళ్దామని అంటుంది. అప్పుడే ఆఫీస్కి రెడీ అవుతున్న అర్జున్ చూసి, రాత్రి కనపడలేదు, ఎక్కడికి వెళ్ళావు అని చంద్రిక అడగగానే, నీకు చెప్పాల్సిన అవసరం లేదు, నేను ఎవరు రానిచ్చారు నా ఇంటికి అని అడగగానే, అదేంట్రా అక్కతో అలాగేనా మాట్లాడేది అని అంటుంటే అప్పుడే అక్కడికి వచ్చిన మోహిని శేఖర్ని చూసి, ఏంటి కుటుంబం మొత్తం కట్టకట్టుకుని వచ్చారు, ఎవరి జీవితం నాశనం చేయడానికి అనగానే, భవానీ అలాగేనా మాట్లాడేది అక్కతో, తను మన ఇంటి అల్లుడు, ఆ విషయం మర్చిపోకు అని అంటారు. నేను ఈ విషయం మర్చిపోలేదు, నువ్వు అన్నట్టు తను ఈ ఇంటికి అల్లుడు, అది ఒకప్పుడు, ఎందుకంటే తను సంధ్యాక్క భర్త కాబట్టి. ఎప్పుడైతే సంధ్యాక్కను మోసం చేసి ఇది వీడియో పెళ్లి చేసుకుని
శశికి చేసిన అన్యాయం మర్చిపోలేను. వీడు నాకు బావ. ఆ మాట చెప్పుకోవడానికి కూడా అసహ్యంగా ఉంది అని అంటాడు. అసలు ఇది నా ఇల్లు. మర్చిపోయినట్టున్నావు. నా కష్టార్జితం, నా సంపాదన మీద ఇల్లు నడుస్తుంది అని అంటాడు. అప్పుడు శ్రీధర్ బయటికి రావడం చూసి, నానా వీళ్ళు ఎందుకు వచ్చారు అని అడగగానే అతడు మొత్తం చెప్తాడు. అప్పుడు మొత్తం విని గట్టి గట్టిగా నవ్వుతూ, ఓహో మీ బ్రతుకు కేర్ ఆఫ్ ప్లాట్ఫామ్ అయిందా, ఎంతైనా అన్నయ్య మంచి పని చేశాడు అని అంటాడు. అప్పుడు మోహిని మావయ్య నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావు అని కోపంగా అంటుంటే నా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాను. ఎందు ఎందుకంటే ఇది నా ఇల్లు. నాన్నను బెదిరించినట్లు నన్ను బెదిరించి ఇక్కడ తిష్ట వేయడానికి చూస్తే ఊరుకునేది లేదు. అలాగే నేను సాయంత్రం వచ్చేసరికి వెళ్ళి ఉండడానికి వీల్లేదు అని అంటాడు. భవానీ ఏదో అనబోతుంటే, నువ్వు కూడా కావాలంటే వాళ్ళతో వెళ్ళిపో. వాళ్ళు ఇక్కడ ఉందా తనకి వీలు లేదు అని వాళ్ళ వైపు అసహ్యంగా చూసి ఆఫీస్కి వెళ్ళిపోతాడు తను. స్టోరీ అందరికీ అర్థమవుతుందని అనుకుంటున్నాను. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే కొంచెం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్కి సపోర్ట్ ఇస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.